ఏ మాట కామాటేనోళ్ళ నిన్నయాల జిల్లా కలెక్టర్లు అయితే చాలా మారిపోయినరు. దర్పం చూయించేటోళ్ళ కంటే పబ్లిక్లో ఒక్కరిగా కలిసిపోయేటోళ్ళే బాగా మంది వస్తున్నారు. ఈ పని మేం చేస్తామా, మేమేంది మా లెవెల్ ఏంది అని బిల్డప్లు కొట్టకుండా వరి నాట్లు వేస్తున్నారు, పారలు గడ్డపారలు బట్టి కూలి పనులు చేస్తున్నారు, ఇంటింటికి తిరిగి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు, హాస్టల్లో వంటలు చెకింగ్ చేస్తున్నారు, బడి పిల్లలకు పాఠాలు నేర్పిస్తున్నారు, బస్సు ప్రయాణాలు చేస్తున్నారు, ఇట్లా ఇంకా శానశానే చేస్తున్నారు. ఈడ ఆస్మాన్ రంగు అంగేసుకున్నాడు కదా. ఈసారి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి సారు ఆదిలాబాద్ రూరల్ మండలం చింతల్బోరి అనే ఊరికి పోనీకే తొవ్వ సక్కగా లేకుంటే బండి మీద కూర్చొని పొలాల పొంట వావుల పొంట పోయిండు. ఊర్లో అవుతున్న ఉపాధి హామీ పనికాడికి పోయిండిగా కూలీలతోటి ముచ్చట పెట్టిండి. ఇట్లా దీనికి లోతు ఇంత ఉండాలి, వెడల్పు ఇంత ఉండాలి, అవి అంత చెప్పి దాని ప్రకారం మీరు పని చేయాలి. మీ ఫీల్డ్ అసిస్టెంట్ మంచిగానే పని చేస్తున్నాడా, కొలతలు చెప్తున్నాడా అని అన్ని అరుచుకున్నాడు. ఇక్కడ మీరు ఇద్దరు కలిసి ఇంత భాగం ఉంది, ఈ భాగంలో ఇంత లోతు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, అట్లా ఎవరైనా చెప్తున్నారా మీకు? మేము ముందుకు చెప్పట్లేదు చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తారు? వస్తాడు, మయంబడి ఉంటాడు. అగో టేపేసి కూలీలు చేసిన పనిని గొలిపిచ్చిండు. ఎంత వెడల్పు తవ్వాలి, ఎంత లోతు తీస్తే ఎంత కూలి పైసలు వస్తాయో తెలిసేనా, ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ పైసలు వస్తాయని అలాగ చెప్పుకొచ్చిండు. మీరు తక్కువ పని చేస్తే తక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర మాస్టర్ రోల్స్ తీసుకొని రికార్డులు చూసిండు. ఎంతమంది కూలీలు ఉన్నారు, హాజరు ఎంతమందికి వేసిర్రు అన్నది సరిగున్నదా లేదా అని చెకింగ్ చేసిండు. ఊరిలో ఏ తక్లీఫ్ ఉన్నా మాకు చెప్పాలి, ముంగడబడి పని చేస్తామని హామీ ఇచ్చిండిగా. సార్ ఇట్లా ఊర్లోకి పోయి అందరినీ అరుచుకొని పని చేస్తున్నందుకో ఏమో ఈ నడవనే ప్రధానమంత్రి సార్ చేతులతోటి ఉత్తమ కలెక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు.